హరే కృష్ణ అందరికీ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగము 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. శ్రీ భగవానువాచ అంటే మొదటిసారిగా భగవానుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓ అర్జున, పామరులు అవలంబించునదియు స్వర్గమునకు ప్రతిబంధకమును అపకీర్తిని కలుగజేయునది అగు ఈ మోహము ఈ యుద్ధ సమయమున నీకెక్కడ నుంచి దాపురించినది. ఇక్కడ కష్మలమిదం అంటే పిరికితనము, శోకము, మనోవ్యాకుల్యము మొదలైన వాటిని భగవంతుడు ఇక్కడ మాలిన్యము అంటే కష్మలము అని పేర్కొంటున్నాడనమాట. శరీరానికి మనం మలినం అంటుకుంటే అంటే దుమ్ము అంటుకున్నప్పుడు దానిపైన సబ్బు కానీ సున్నిపిండి కానీ ఉపయోగించి కడిగి వేస్తాం. ఆ మాలిన్యాన్ని నీటితోటి కూడా కడిగి వేస్తాం. అలాగే మన మనసుకు అంటుకున్నటువంటి ఈ శోకము, మోహము, రాగద్వేషము ఇలాంటివన్నీ కూడా మాలిన్యాలు. ఈ మాలిన్యాలని మనం పరమాత్మ యొక్క బోధచే తొలగించి వేయవచ్చు అన్నమాట. ఇక్కడ అర్జునునికి కూడా ఈ మాలిన్యాన్ని శ్రీకృష్ణమూర్తి తన యొక్క దివ్య జ్ఞాన బోధచే తొలగించి వేస్తున్నాడు. అట్లాగే మనం కూడా ప్రతి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఈ మాలిన్యాల్ని పరిశీలించుకొని, అంటే మనం శోకంలో ఉన్నామా, మోహంలో ఉన్నామా, రాగద్వేషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ పరిశీలించుకొని ఈ అజ్ఞానం అనే మాలిన్యాన్ని ఈ భగవద్గీత ప్రబోధంతో సన్మార్గముచే తుడిచివేయవచ్చు అన్నమాట. అనార్యజుష్టం అంటే ప్రపంచంలో 2 రకాల తెగల వాళ్ళు ఉంటారనమాట. ఒకళ్ళేమో ఆర్యులు, రెండో వాళ్ళు అనార్యులు. ఆర్యులు అంటే సన్మార్గాన్ని అవలంబించేవాళ్ళు, పవిత్రతను చేపట్టేవాళ్ళు, ప్రకాశాన్ని వాంఛించేవారు, ధైర్యంగా ఉండేవాళ్ళు, ధైర్యము ఉత్సాహం ఉండేవాళ్ళని ఆర్యులు అంటారనమాట. అట్లానే అనార్యులు అంటే ఎవరంటే దుర్మార్గాన్ని అవలంబించేవాళ్ళు, అపవిత్రంగా ఉండేవాళ్ళు, కష్మలం అంటే మలినాన్ని చేపట్టేవాళ్ళు, అంధకారం కోరుకునేవాళ్ళు, అధైర్యంగా ఉండేవాళ్ళు, నిరుత్సాహము నిరంతరంగా భయం కలిగి ఉండేవాళ్ళు అనార్యులు. అయితే మనం కూడా ఎనాలిసిస్ చేసుకోవాలి. మనం ఆర్యుల తెగలో ఉన్నామా లేకపోతే అనార్యుల తెగలో ఉన్నామా అని ప్రతి ఒక్కళ్ళు తమకు తాము ప్రశ్న వేసుకొని, ఒకవేళ మనలో అంధకారము, ధైర్యము, పిరికితనము ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని ఓవర్కమ్ చేసుకొని మనం ఆర్యుల తెగలోకి రావాలన్నమాట. అనార్యులమై ఉంటే ఇది ఎనాలిసిస్ చేసుకోవాలి. అయితే అధైర్యము, శోకము, భీతి మున్నగున్నవి అవగుణములా అని అంటే అవి మనస్సులో ఉంటాయన్నమాట. అవి అవలక్షణాలా అంటే వాటిని గురించి నెక్స్ట్ శ్లోకాల్లో కూడా మనం డిస్కస్